అధికారాలు ఉన్నాయి, మేము దీంట్లో దఖలు చేయము, దీంట్లో మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పేసి క్లియర్ గా కేటగారికల్ గా అక్కడ ఉన్నటువంటి బెంచ్ చెప్పింది. ఇప్పుడు రావాల్సింది స్పీకర్ గారు నోటీస్ ఇచ్చి వారు తీసుకుని రెస్పాన్సెస్ తీసుకొని వారు ఏ రకంగా యాక్ట్ చేస్తారు, రూల్ బుక్ అనగనంగా తీసుకుంటారా, ఏ రకంగా జవాబిస్తారు అని చెప్పేసి స్పీకర్ గారు చెల్లిస్తారు. సార్ మీకు అంత తొందర ఎందుకు సార్, మీకు ఎంత తొందర ఎందుకు? ఉప ఎన్నిక వచ్చేస్తుంది, ఆ మహానుభావుడు పోతాడు, ఆ కేటీఆర్ ఆ ట్విట్టర్ టిల్లు పోతాడు, షేలింగపల్లిలో మీటింగ్ పెడతాడు, నిన్న మీటింగ్ పెట్టి ఉప ఎన్నిక వచ్చేస్తుంది అని అంటాడు. ఆయనకి ఏమైనా పిచ్చిలేసిందా సార్? నాకు అర్థం కాదు. Sir, whenever you are pointing it to the others, you have to make sure మీరు క్లీన్ గా ఉన్నారా లేదా అని చెప్పేసి చూసుకోవాలి సార్. 10 సంవత్సరాలు మీరు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యం చేశారు సార్. వీరి ఎమ్మెల్యే ఆనాడు పడ్డా రాజేశ్వర రెడ్డి గారు అన్నారు సార్, దొడ్లో ఎమ్మెల్యేలని దొడ్లో కట్టినట్టు కట్టేస్తా అని చెప్పేసి చెప్పినారు సార్. ఆ పక్కన ఉంటే ఆ పక్క దొడ్లో ఉంటే మాట్లాడతారు, కుక్కలు అరిచినట్టు అరుస్తారు, ఈ దొడ్లోకి తీసుకొస్తా అని చెప్పేసి అందుకని ఎమ్మెల్యేలను తీసుకున్నామని చెప్పేసి చెప్పినారు సార్. వీళ్ళకి మెజారిటీ ఉంది కదా సార్, ఆ రోజు మెజారిటీ ఉన్నా సరే 100 పైన ఎమ్మెల్యేలను ఎందుకు పెట్టుకున్నారు సార్? వీళ్ళు వచ్చింది సార్.